హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరో కొత్త పథకం మహిళలకు 15,000. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. మన ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని మనం రైట్ సైడ్ చూసుకున్నట్లయితే బెల్ అనే గంట కనిపిస్తుంది. ఈ బెల్ అనే గంటను ప్రతి ఒక్కరు కూడా ఆన్లో పెట్టుకుని, ఎందుకంటే మన ఛానల్లో ఏదైతే వీడియో పెడతామో మీకు నోటిఫికేషన్ రూపంలోనే మీకు రావడం జరుగుతుంది. ప్రతిసారి మన ఛానల్కి వెళ్ళి చూడాల్సిన అవసరం లేకుండా మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలోనే రావడం జరుగుతుంది. కాబట్టి మీరు అక్కడనే చూడడానికి అవకాశం అనేది కనిపిస్తుంది. డైలీ మీకు యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించాలనే ఉద్దేశంతోనే మనమైతే ఈ యొక్క వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొట్టట్లేదండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టడానికి ప్రయత్నించండి. మన దాదాపు ఈ వీడియోకి 500 లైక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. అదేవిధంగా డైలీ 2 to 3 hours వర్క్ చేసి దాదాపు 3 నుంచి 4 న్యూస్ పేపర్లు చదివి మీకు ఏదైతే యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ ఉందో మీకు అందించాలనే ఉద్దేశంతోనే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైన త్వరగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడం ప్రయత్నించండి. ఇక వివరాలను ఒకసారి పరిశీలించినట్లయితే మరో కొత్త పథకం మహిళలకు 15,000 సీఎం సంచలనం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక ఘట్టానికి రానున్న రోజుల్లో ఒక గొప్ప ప్రణాళికతో మహిళలకు సంబంధించి కొత్త పథకాలు అయితే ప్రారంభించిన నేపథ్యంలో అయితే చూసుకున్నట్లయితే ఆల్రెడీ తెలంగాణలో మహిళలకు సంబంధించి ఫ్రీ బస్ అనేది ఆల్రెడీ కొనసాగించడం జరుగుతుంది. ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఫ్రీ బస్సును అమలు చేసే దిశగానైతే ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా వాటితో పాటు మహిళలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన చూసుకున్నట్లయితే కాపు మహిళలు ఎవరైతే ఉన్నారో కాపు మహిళలకు సంబంధించి మరి వారి గృహిణి అనే పథకాన్ని అయితే కొత్తగా లాంచ్ అయితే చేయనున్నారు. దీనికి సంబంధించి దాదాపు 400 కోట్ల బడ్జెట్ని అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా మహిళలకు ఇది గొప్ప శుభ పరిణామంగా భావించవచ్చని అర్థమవుతుంది. 400 కోట్ల బడ్జెట్ని అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా దీనికి సంబంధించి మరి ఏ డాక్యుమెంట్స్ కావాలని త్వరలోనే వీటిపై ఒక అధికారికంగా అయితే గెజిట్ అయితే జారీ చేస్తారు. అధికారికంగా ప్రకటన ఇచ్చిన వెంబడే మీకైతే వీడియో అనేది అప్డేట్ అనేది అందిస్తాను. ఎందుకంటే ఎవరికి మరి మహిళలు అందరూ అంటున్నారు కానీ మరి కాపు మహిళలు అంటున్నారు కానీ మరి మిగతా కులాస్తులు కానీ దీనికైతే ధర్నాకైతే దిగడం జరుగుతుంది. ఎందుకంటే మహిళ అంటే సరే ప్రతి ఒక్కరు మహిళలే కాబట్టి అన్ని కులాస్తులకు ఈ యొక్క 15,000 రూపాయలు ఇవ్వాలని చాలామంది డిమాండ్ చేస్తారు. కాబట్టి ప్రభుత్వం ఈ యొక్క పథకంపై పెట్టడం మీకు ఏ విధంగా అనేది సమంజసం అవుతుందో, అంటే మీకు యూజ్ఫుల్ అవుతుందా లేకుంటే ఈ పథకం పెట్టడానికి ఏమైనా తప్పు ఉంటుందా ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏది ఏమైనా ఇటువంటి పథకాలను ప్రభుత్వం అయితే తీసుకొస్తే అందరికీ ప్రయోజనం చేకూర్చే విధంగానైతే ఈ యొక్క స్కీమ్ అయితే తీసుకురావాలని మనం అందరం కూడా కోరుకుందాము. ఏది ఏమైనా త్వరలోనే వీటిపై నిర్ణయం అయితే వస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ఛార్జెస్ వస్తే మీకు అయితే అందించబడుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైన త్వరగా ఆ వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించారు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తున్నాను. బెల్ అనే గంటను ఆన్ పెట్టుకుని లైక్ చేయడం మర్చిపోండి. థ్యాంక్ యూ ఆల్.